బచ్చు, బుషారా లోపలే ఉంది. అక్కడున్న పనులన్నీ ఎవరు చూసుకుంటారు? నౌషద్ మావయ్య ఉన్నారు. అలాగా? బావొచ్చారక్క. పాప ఎక్కడా? నన్ను క్షమించు. క్షమిస్తావు కదా? సర్లే, ఊరుకో. అవును, లేదు సజాన్, ఏదైనా మార్గం ఉందేమో చూడు. లేదయ్యా, కొంచెం ట్రై చేయి. నేను చూస్తాను. సరే బచ్చు, ఒక చిన్న సమస్య. రా. స్ట్రైట్గా మన ఊరికి తీసుకొచ్చేస్తారు కదా, దాని గురించి నాకేమీ తెలియదమ్మా. రే, నంబిసాకు ఒక టీ ఇచ్చిరా, ఆయిషాకు కూడా ఇవ్వవు. నాన్న, నీకు టీ కావాలా? నాకొద్దమ్మా, వాళ్ళకివ్వు. ఏమండి, ఇవన్నీ వాళ్ళకివ్వండి. ఇలా చూడమ్మా, లోపలికి వెళ్ళి అందరినీ చూసుకో. చూసుకుంటాను. వాళ్ళు ఈ సమయం చూసి ఊర్లోకి రావడం చాలా కష్టమే. నా అల్లుడిని తీసుకోండి, వందే భారత్ లో టికెట్ దొరికినా సరే రాననేశాడు. అలాంటప్పుడు శవాన్ని తీసుకురావడం కష్టమే కదండి. వద్దు ఒరే ఉన్ని, ఈ లాక్డౌన్ ప్రారంభంలో డెడ్ బాడీని ఏ ప్రాబ్లం లేకుండా కార్గోలో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. అది సరే, మళ్ళీ ఒకసారి వాళ్ళని అడిగి చూడండి. అరే ఏంటయ్యా రషీద్ ఇలా మాట్లాడుతున్నావు? నౌషద్ ఇంకా మన కేఎంసీసీ షానవాసు వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదే. పర్మిషన్ కోసం నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడు మార్చుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. అది కాదు ఇస్మాయిల్, మనం ఇంటికి తీసుకురాకపోయినా శ్మశానానికి తీసుకువెళ్ళొచ్చు కదా. అందుకు బాడీ ముందు అక్కడి నుంచి మనం తీయాలి కదా. 2 రోజుల్లో దగ్గర 25 మంది చనిపోయారు. ఎయిర్పోర్ట్ ఫుల్గా బాడీ లేనట. వాటిలోనే మన కమరు ఉండాలట. అది కాదన్నా, వాళ్ళ నిర్ణయం ఏదైనా మార్చుకుంటే అవకాశం ఉందని నౌషద్ చెప్పారు కదా. ఇక అంతా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లో ఏమీ లేదు. వాడు నిర్ణయించుకుంటేనే ఏదైనా జరుగుతుంది. కానీ అంతవరకు బాడీని అలాగే ఉంచగలమా? ఉంచలేం కదా. ఎవరు చనిపోయినా వాళ్లకు దహన సంస్కారాలు చేయడమే వాళ్ళకిచ్చే మర్యాద. ఆ విషయం గురించి మనం ఆలోచించాలి కదా. ఇన్నేళ్ళు ఆయన అక్కడే కదా ఉన్నారు, ఇక మీదట కూడా ఆయన అక్కడే ఉండనివ్వండి. బచ్చు రారా. నాన్న డెడ్ బాడీని ఎయిర్పోర్ట్లోనే ఉంచడం కంటే అక్కడే సమాధి చేసేద్దాం. మీ అమ్మతో మాట్లాడరా. మా
ఇది నువ్వు తీసుకో. రేపు ఆయన రావాలనుకున్న ఫ్లైట్లోనేగా వస్తున్నారు. అమ్మా, హ్మ్. ఈ కరోనా వల్ల మీ నాన్నకి కరోనా లేదుగా. మీ నాన్న ఇక్కడికి రావాలనేగా అనుకున్నారు. అది కాదమ్మా, అంటే నాకు తెలుసు ఆయన్నొచ్చి అందరూ డైరెక్ట్గా కలవలేరని. పర్వాలేదులేరా, నేనైనా చూస్తాను కదా. అది కాదమ్మా, నాన్నని ఫ్లైట్లో కూడా తీసుకురాకూడదంటున్నారు. పర్మిషన్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియట్లేదు. రే, ప్రాణం లేని శవాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు? చివరికి ఒప్పుకొని తీరాలి కదా. అది కాదమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాన్న కార్యక్రమాల్ని అక్కడే చేసేద్దామంటున్నారు. ఏరా, నువ్వు అసలు మనిషివేనా? ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? పోయినసారి ఆయనకు ఒంట్లో బాగోలేక నిన్ను వెళ్ళమని అప్పుడు ఎంత బతిమాలారు, నువ్వు విన్నావారా? ఆయన చెప్పిన మాట అప్పుడే వినుంటే ఆయన ఈరోజు ప్రాణాలతో ఉండుండేవారు కదా. బచ్చు, నేను ఆయన్ని చూస్తాను. మీ నాన్నగారి శవాన్నైనా నాకు చూపించు. అమ్మా, అమ్మ ఏం చెప్పారు? అమ్మ చూడాలని అంటుంది. ఏంట్రా బచ్చు? ఏమో నాకు తెలీదు. ఓరి భగవంతుడా. ఆయన తీసుకురావడం కష్టమే కదా అజీ. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ కన్నా గల్ఫ్లోనే కేసెస్ ఎక్కువ. అది మాత్రం కాదురా, శవం వచ్చిందంటే దాని నుండి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. చేయి జాపండి. ఆ? జాపండి. ఆ, బాగా ఏ రాసుకోండి. అజీ, బొచ్చు ఎక్కడ? వాడు ఫోన్ మాట్లాడుతూ అటు వెళ్ళాడు. మ్మ్. ఏదైనా చేయగలమేమో ఒకసారి చూస్తారా? నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బొచ్చు, నేను ఇక బయలుదేరుతానురా. కొంచెం పని ఉంది. ఏంట్రా? నేను ఇప్పుడే నౌషద్ మామయ్యతో మాట్లాడాను. ఒకరోజు వెయిట్ చేద్దాం అంటున్నారు. నౌషద్ ఏమంటున్నాడు? బాడీని అక్కడే ఉంచడానికి 2 రోజులు హాస్పిటల్ వాళ్ళు వెయిట్ చేస్తారట. కానీ ఎక్కువ రోజులు వెయిట్ చేయొద్దురా. ఏమండి, మీరు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళే కదా? ఎందుకు అడుగుతున్నారు? మేము హెల్త్ డిపార్ట్మెంట్. గల్ఫ్లో కదా చనిపోయారు. ఖతార్లో. మ్. రషీదు, ఆ? ఏదో అడుగుతున్నారు, వచ్చి మాట్లాడు. హెల్త్ డిపార్ట్మెంట్ అంట. నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి సార్. ఇక్కడ 20 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్. ప్రస్తుతం 20 మంది కూడా లేరు, కానీ రేపటికి చెప్పలేము. ఏదైనా కాస్త సీరియస్గా ఉండండి. అటు చూడండి, అక్కడ ఎవరు మాస్క్ వేసుకుని